అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాస నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1079వ కార్యక్రమం. 20 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుని 21వ సంవత్సరంలో ఆల్రెడీ మనం 8 months కంప్లీట్ చేసాం కూడా అనమాట. గత 20 సంవత్సరాలుగా ఒక్క వారం కూడా మనం బ్రేక్ ఇవ్వకుండా ఈ ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నాం. ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచాలనే ఉద్దేశంలో ఈ కోవిడ్ టైంలో కూడా మరి సోషల్ గ్యాదరింగ్ పనిచేస్తున్నారు కనుక ఈ కేవలం ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నాం. నెక్స్ట్ డే ఏమో యూట్యూబ్లో దీనంతా మొత్తం పెడుతున్నాం అన్నమాట. డాక్టర్స్ అందరూ వచ్చి అనేక విషయాల మీద మాట్లాడుంటుంది. దీన్ని ఈ రోజున ఫేస్బుక్లో మీరు చూస్తున్నారు. తర్వాత రేపు నుంచి మాత్రం యూట్యూబ్లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం, డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అనే దాంట్లో యూట్యూబ్లో మీరు చూడొచ్చు. అలాగే యాప్ కూడా ఉంది. యాప్ ఏంటంటే డాక్టర్ సమరం మల్టీ ఛానల్ అనే యాప్ డౌన్లోడ్ చేసినట్లయితే దాంట్లో మనం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ దాంట్లో 16 ఛానల్స్ మనం రన్ చేస్తున్నాం. యూట్యూబ్లో ఛానల్స్ 16 ఛానల్స్ అవన్నీ కూడా మీరు దాంట్లో చూడవచ్చు. దాంట్లో ఆరోగ్యం సంబంధించిన విషయాలను కూడా మీరు అనేక మీరు చూసుకుంటారు అన్నమాట. ఈ రోజున డాక్టర్ మాధవి గారు, ఆమె జిరియాట్రిక్ స్పెషలిస్ట్, అంటే వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులకు సంబంధించిన విషయంలో స్పెషలిస్ట్ అన్నమాట. వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు, ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్గా స్పెషలిస్ట్. దాంట్లో ఓల్డ్ ఏజ్లో ఒక ప్రధానమైనది ఒకటి ఏంటంటే ఆల్జిమీర్స్ డిసీజ్ అని. ఆల్జిమీర్స్ డిసీజ్ అని, ఈ ఆల్జిమీర్స్ డిసీజ్ అనేది ఏంటంటే మతిమరుపు వ్యాధి. మేము చూస్తున్నాం సాధారణంగా వయసు వచ్చిన తర్వాత మతిమరుపు నాకు గుర్తుంటలేదు అని మాట్లాడుతుంటారు. కానీ కొంత మరీ ఎక్కువగా ఉంటుంది ఈ వ్యాధి. వాళ్ళు చివరికి వాళ్ళ పేరు మర్చిపోతారు. ఎంతవరకు వెళ్ళిపోతారంటే వాళ్ళ పిల్లలను గుర్తించలేని స్థితి వస్తుంది, భార్యను గుర్తించిన స్థితి వస్తుంది, వాళ్ళ పేర్లు గుర్తురావు, నువ్వు ఎవరు, భార్య నువ్వు ఎవరు అని అడిగే పరిస్థితి అంతరికి వస్తుంది. అంతకు ఇల్లు దాటి గడప దాటి రోడ్డు దాటితే, రోడ్డు దాటిన తర్వాత ఇల్లు ఎవరిని తన ఇల్లు ఏదో ఎక్కడో తెలియని పరిస్థితి కూడా ఉండేది ఉంది. అంత భయంకరంగా ఈ మధ్యమరుపు వ్యాధి కొంత అందరిలో కాదు, కొంతమంది అవన్నీ కూడా డాక్టర్ మనకు చెబుతారు. ఈ ఆల్జిమీర్స్ డిసీజ్ గురించి మనం ఎలా అసలు రాకుండా కూడా కొంతవరకు ఎలా కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ఏ రకంగా ఏమిటి ఆ ప్రివెన్షన్, రాక నిరోధించడం ఎలా చేయగలుగుతాం, అలా వచ్చాక మనం ఏం చేయాలి, వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉండాలి, వ్యవహరించాలి, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ చక్కగా చేయాలి, వాళ్ళ గురించి ఎలా శ్రద్ధ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అది ఆల్జిమీర్స్ వచ్చిన వాళ్ళ విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా జాగ్రత్త చక్కగా ప్రేమపూర్వక వ్యవహారం చేయాలి. వాళ్ళకి ఆల్జిమీర్స్ పెరగకుండా వాళ్ళకి ఏ రంగం మనం డైట్ విషయంలో కానీ వ్యాయామం విషయంలో కానీ ఏం చేయగలం, ఇవన్నీ కూడా చెబుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ చాలా శ్రద్ధగా చూస్తున్నారు, ప్రతి వారం చూస్తున్నారు. మీరు ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మన ప్రతి ఫ్యామిలీలో వృద్ధాప్యం అందులో ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ప్రతి ఫ్యామిలీలో కూడా. అంచేత వాళ్ళందరి గురించి ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా శ్రద్ధ వహించాలనేది మనం చేయాలి. మీరందరూ చూడండి, షేర్ చేయండి. ముందు మీరందరూ షేర్ చేయండి. రేపు ఉదయం దీన్ని మీరు ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా ఉన్నదాన్ని యూట్యూబ్లో పెడుతున్నారు. రేపు ఆ యూట్యూబ్ మాత్రం డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ అనే యూట్యూబ్లో డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యాన్ని కొడితే దాంట్లో మీకు యూట్యూబ్లో చూస్తారు. అలాగే మీరు చెప్పే యాప్ కూడా ఉంది, డాక్టర్ సమరం మల్టీ ఛానల్ యాప్. దాంట్లో కూడా ఆరోగ్యం దాంట్లో వెళ్ళి చూస్తే 60 ఛానల్స్ రన్ చేస్తున్నాం. అవి కూడా చూడండి తప్పకుండా. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, డోంట్ మిస్. అంచేత మీరందరూ చూడాలని కోరుతూ ఇప్పుడు డాక్టర్ మాధవి గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఆల్జైమర్స్ డిమెన్షియా గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ డాక్టర్ సమరం గారు అండ్ డాక్టర్ మారు గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆల్జైమర్స్ డిమెన్షియా అంటే ఏంటి? డిమెన్షియా అన్న ఆల్జైమర్స్ డిమెన్షియా అన్న ఒకటేనా? డిమెన్షియా అంటే మెమరీ లాస్, ఇది అందరికీ తెలుసు. ఆల్జైమర్స్ డిమెన్షియా అనేది ఒక టైప్ ఆఫ్ డిమెన్షియా. డిమెన్షియా ఒక పెద్ద అంబ్రెల్లా లాగా ఊహించుకుంటే దానిలో ఒక మేజర్ కేటగిరీ ఆల్జైమర్స్ డిమెన్షియా. ఇది ఒక్కటే కాకుండా అదర్ టైప్స్ ఆఫ్ డిమెన్షియా కూడా ఉన్నాయి. వీటి గురించి బ్రీఫ్గా తర్వాత స్లైడ్స్లో మాట్లాడుకుందాం. డిమెన్షియా అంటే జ్ఞాపక శక్తి కోల్పోవడం ఆర్ మెమరీ లాస్. ఇది ఒక్కటే కాదు, ఇంకా వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ పోతాయి. సో స్పీచ్ ఎఫెక్ట్ అవుతుంది. అట్లానే ఆలోచించే శక్తి కోల్పోతారు. ఇంకా విషయాన్ని అర్థం చేసుకోవడం, ఏమైనా పని చేయాలంటే దాన్ని ప్లాన్ చేసుకోగలగడం అది కూడా కోల్పోతారు. ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని యాంటిసిపేట్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా కోల్పోతారు. డే టు డే లైఫ్లో పని చేసుకోవడానికి కావాల్సిన బేసిక్ కాగ్నిటివ్ స్కిల్స్ అన్నీ కూడా పోతాయి. ఆ సిండ్రోమ్నే డిమెన్షియా అంటాం.
అయితే డిమెన్షియా అనేది ప్రోగ్రెసివ్. ఒక్కసారి మొదలైన తర్వాత ఆగిపోవడం కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళి నార్మలైజ్ అవ్వడం కానీ ఉండదు. అది పెరుగుతూనే ఉంటుంది. దాని ఎండ్ పాయింట్ యూజువల్గా డెత్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, డిమెన్షియా అనేది నార్మల్ పార్ట్ ఆఫ్ ఏజింగ్ కాదు. మన ఇళ్ళల్లో చూస్తూ ఉంటాము, పెద్దవాళ్ళు అప్పుడప్పుడు చిన్న చిన్న మెమరీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది వయసుతో వచ్చిన మార్పేలే అని కొట్టిపడేయకూడదు. గమనించుకోవాలి, ఇది చిన్న చిన్న మార్పులేనా లేదా డిమెన్షియా లాంటిది ఏమన్నా జరుగుతుందా అని అబ్జర్వ్ చేసుకుని ఇవాల్యుయేట్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే డిమెన్షియా అనేది మొదలైనాక పెరిగిపోతూ ఉంటుంది. అప్పటి వరకు చాలా ఇండిపెండెంట్గా అన్ని పనులు సమర్థవంతంగా చేసే పర్సను సడన్గా వాళ్ళ స్కిల్స్ అన్నీ కోల్పోయి తన పనులు కూడా తను చేసుకోలేనంత చిట్ట చివర స్టేజెస్కి వెళ్ళి ఫ్యామిలీ మీద, పర్టిక్యులర్ కేర్ గివర్ మీద టోటల్గా డిపెండెంట్ అయిపోతారనమాట. ఎలా తెలుస్తుంది మనకి ఇది నార్మల్ పార్ట్ ఆఫ్ ఏజింగా లేకపోతే ఇది డిమెన్షియానా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. అప్పుడప్పుడు కొన్ని పోగొట్టుకుంటూ ఉంటాము, కీస్ ఎక్కడో మిస్ప్లేస్ చేస్తూ ఉంటాము, లేకపోతే కళ్ళజోడు ఎక్కడో పెట్టేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, ఇది పర్వాలేదు. అట్లానే ఇంతకుముందు ఎప్పుడో కలిసిన ఫ్రెండో ఫ్యామిలీ మెంబరో సడన్గా ఎదురవుతారు. పర్సన్ని గుర్తుపడతాం కానీ పేరు ఆ పాయింట్లో గుర్తురాదు, తర్వాత ఎప్పుడో గుర్తొస్తుంది, అది కూడా పర్వాలేదు. ఏదో విషయం గురించి మాట్లాడుతూ ఉంటాం, ఒక పర్టిక్యులర్ వర్డ్ గుర్తురాదు, ఆ విషయం అయితే కంప్లీట్ చేసేస్తాం, కాన్వర్సేషన్ కంప్లీట్ అవుతుంది, ఇది కూడా పర్వాలేదు. ఇవే పాయింట్స్ని డిమెన్షియా పేషెంట్స్ ఎలా ప్రజెంట్ చేస్తారు? వీళ్ళు అప్పుడప్పుడు కొన్ని వస్తువులు పోగొట్టుకోవడం కాదు, తరచుగా అన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు, అన్నీ మిస్ప్లేస్ చేస్తూ ఉంటారు, అన్నీ పోతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ అదర్ డే జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఏమన్నా తేడా ఉందా అని సస్పెక్ట్ చేయాలి. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు ఎవరో ఫ్రెండో ఫ్యామిలీ మెంబరో ఎదురొస్తారు, పేరు గుర్తుకు రాకపోవచ్చు, పర్సన్ కూడా గుర్తుపట్టలేరు, టోటల్గా వాళ్ళ పర్సన్ని కూడా ప్లేస్ చేసుకోలేరు అనమాట. ఇట్లాంటివి ఏదో విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు, సడన్గా వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో ఆ టాపిక్కే మర్చిపోతారు. కాకపోతే బయటపడకుండా దాన్ని కవరప్ చేసుకోవడానికి ఇంకో టాపిక్లోకి జంప్ చేసేస్తూ ఉంటారు. మొదట మాట్లాడిన దానికి తర్వాత మాట్లాడిన దానికి అసలు సంబంధం ఉండదన్నమాట. అది కూడా సగంలో వదిలేసి మళ్ళీ ఇంకో దానికి అట్లా చిట్ చాట్లాగా ఒకదాని నుంచి ఒకటి సంబంధం లేకుండా కాన్వర్సేషన్ నడుస్తూ ఉంటుంది. ఇట్లాంటివి చూసినప్పుడు డిమెన్షియా ఏమన్నా ఉందా అని సస్పెక్ట్ చేయాలి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్, అప్పటి వరకు చాలా బాగా చేయగలిగిన పనులు, పలానా పర్సన్ వంట బాగా చేస్తారు, కొంతమంది చెస్ బాగా ఆడతారు, కొంతమంది బిల్స్ బాగా మేనేజ్ చేసుకుంటారు. ఇప్పుడు అవి చేయడానికి కంగారు పడిపోతూ ఉంటారు, ఒక రకమైన హెజిటెన్సీ, పొరపాట్లు చేసేస్తూ ఉంటారు, బాగా అలవాటైన ప్లేస్లోనే తప్పిపోతూ ఉంటారు. అలానే వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవడం మానేస్తారు. సడన్గా డ్రెస్ చేసుకోవడం ఇన్అప్రోప్రియేట్గా అనిపిస్తుంది, పైన కింద మ్యాచ్ అవ్వదు, తలదూకోవడం మర్చిపోతారు, షేవ్ చేసుకుంటారు, సగం చేసుకుని మిగతాది వదిలేసి వెళ్ళిపోతారు. కావాలని కాదు, అది డిమెన్షియా ఎఫెక్ట్ అనమాట. ఏదో పని చేస్తూ ఉంటారు, దాన్ని సగంలో వదిలేసి వెళ్ళిపోతారు, ఇక అది సగంలో ఉంది మళ్ళీ వెళ్ళాలి అన్న ఆలోచన వాళ్ళకి రాదనమాట. కొన్ని బిహేవియరల్, కొంచెం ఈ డిమెన్షియా అడ్వాన్స్ అవుతూ ఉంటే బిహేవియరల్ చేంజెస్ కూడా చూస్తాం. సడన్గా కోపం వస్తుంది, అప్పుడు దాకా బాగానే ఉంటారు, ఊరికే అరవడం, పక్కన వాళ్ళని తిట్టడం, సడన్గా సెన్సిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు, చిన్న చిన్న వాటికి యాడ్ అవ్వడం, ఇట్లా మూడ్ స్వింగ్స్, బిహేవియరల్ చేంజెస్, ఇవన్నీ నోటీస్ చేస్తే డిమెన్షియా లాంటిది ఏమన్నా ఉందా అని ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. అయితే ఇప్పుడు ఈ మెమరీ లాస్, ఆలోచన శక్తి కోల్పోవడము, స్పీచ్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ చేంజెస్ చూసినప్పుడు డిమెన్షియానా అన్న డౌట్ వస్తుంది. ఇలా ఉన్నాయి అన్ని డిమెన్షియా అవ్వక్కర్లేదు, కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా ఇట్లా ప్రజెంట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ కొత్తగా మొదలైంది, షుగర్స్ 800, 900 ఉన్నాయి. అంత తేడా వచ్చినప్పుడు కూడా కొద్దిగా పర్సనాలిటీ చేంజెస్, మెంటల్ స్టేటస్ చేంజెస్ నోటీస్ చేస్తాం. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, లో థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా మెమరీ లాస్ ఉండొచ్చు. వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా కూడా మెమరీ లాస్తో ప్రజెంట్ చేస్తారు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో కూడా మెంటల్ స్టేటస్ చేంజెస్ ఉంటాయి. డిప్రెషన్ మొదలైందనుకోండి, ఫర్ సమ్ రీజన్ ఎవరో ఫ్యామిలీ మెంబర్ ఎక్స్పైర్ అయ్యారు, లేదా బిజినెస్లో లాస్ వచ్చింది, సడన్గా డిప్రెషన్ మొదలైంది, దానిలో కూడా కొద్దిగా డిమెన్షియా లాంటి ఫీచర్స్తో ప్రజెంట్ చేస్తారు. ఇది డిమెన్షియానా లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న మెడికల్ కండిషన్సా అనేది తేడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మెడికల్ కండిషన్స్ అన్నీ, డయాబెటీస్, థైరాయిడ్, వైటమిన్ డెఫిషియన్సీ, డిప్రెషన్, ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ 100% ట్రీటబుల్.
కంప్లీట్గా పేషెంట్ నార్మల్ అవ్వచ్చు. వేరేస్ డిమెన్షియా దానికి డెఫినెటివ్ ట్రీట్మెంట్ లేదు, అది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. డిమెన్షియాలో టైప్స్ ఇందాక అనుకున్నట్టుగా ఒక పెద్ద అంబ్రిల్లా లాగా డిమెన్షియాని ఊహించుకుంటే ఆల్జైమర్స్ అనేది ఒక మేజర్ బాక్స్. ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ డిమెన్షియాస్ అంటే వాస్క్యులర్ డిమెన్షియా, ఇంతకుముందు స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్లో ఇది చూస్తూ ఉంటాము. లూయి బాడీ డిమెన్షియా, పార్కిన్సన్స్ ఉన్న పేషెంట్స్లో చూస్తూ ఉంటాము. ఫ్రాంటోటెంపోరల్ డిమెన్షియా అంటారు, ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇది చూస్తూ ఉంటాము. ఇంకా ఆల్కహాల్ రిలేటెడ్ కాజెస్, డ్రగ్ రిలేటెడ్ కాజెస్ ఇట్లా కూడా ఉన్నాయి. సో మనం మోస్ట్లీ ఆల్జైమర్స్ డిమెన్షియా మీద ఫోకస్ చేద్దాం. అగైన్ ఇది ప్రోగ్రెసివ్, దీని ఎండ్ పాయింట్ యూజువల్గా డెత్. ఏజ్ అనేది బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. ఏజ్ పెరుగుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆల్జైమర్స్ డిమెన్షియా వచ్చే రిస్క్ ఉంటుంది. ఈ మెమరీ లాస్, ఈ బిహేవియరల్ చేంజెస్ ఇవన్నీ మనం నోటీస్ చేయడానికి సెవరల్ ఇయర్స్ ముందే బ్రెయిన్లో మైక్రోస్కోపిక్ లెవెల్లో దీనికి సంబంధించిన చేంజెస్ మొదలవుతాయి. అవేంటి అంటే ప్లాక్స్, ట్యాంగిల్స్ అని 2 వర్డ్స్ డిస్క్రైబ్ చేస్తారు దీన్ని పెథాలజీలో. ట్యాంగిల్స్ అంటే ప్రోటీన్ డిపాజిట్స్ అన్నమాట. హెల్దీగా ఉన్న నర్వ్ సెల్, బ్రెయిన్లో నర్వ్ సెల్స్ ఉంటాయి, ఈ నర్వ్ సెల్ లోపల డిపాజిట్ లాగా చేరుతుంది, ఆ హెల్దీ బ్రెయిన్ సెల్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అలానే ప్లాక్స్, ఇది కూడా ఒక రకమైన డిపాజిటే, నర్వ్ సెల్స్ మధ్యలో చేరి ఆ బ్రెయిన్ టిష్యూని డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో ఓవరాల్గా ఈ ప్లాక్స్, ట్యాంగిల్స్ హెల్దీ బ్రెయిన్లో చేరి బ్రెయిన్ టిష్యూని డిస్ట్రాయ్ చేసేసి దాని ఫంక్షన్ని దెబ్బతీస్తాయి అన్నమాట. హెల్దీ బ్రెయిన్ సరిపడా సైజు ఉండి సెల్స్ అన్నీ చక్కగా ఫంక్షన్ చేస్తూ ఉంటే ఆల్జైమర్స్ డిమెన్షియా పేషెంట్ బ్రెయిన్ ఎగ్జామిన్ చేస్తే షింక్ అయిపోయి స్టోరేజ్ స్పేస్ తగ్గిపోయి దాని ఫంక్షన్ అంతా కూడా ఇంపేర్ అవుతుంది. ఇదే కాకుండా మన బ్రెయిన్లో సెల్స్ మధ్యలో సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అవ్వడానికి ఎసిటైల్ కొలీన్ అనే కెమికల్ ఉపయోగపడుతుంది. ఈ ఆల్జైమర్స్ డిమెన్షియా పేషెంట్స్తో ఈ కెమికల్ లెవెల్స్ తగ్గుతాయి. సో దీని ట్రీట్మెంట్ గురించి మనం చివరిలో మాట్లాడుకున్నప్పుడు ఆ మెడిసిన్స్ ఈ ఎసిటైల్ కొలీన్ అనే కెమికల్ లెవెల్స్ని పెంచడం ద్వారా ట్రీట్మెంట్లో కొంతవరకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరికి రావచ్చు? అగైన్ ఏజ్ పెరుగుతున్న ప్రతి ఒక్కళ్ళు అట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఆల్జైమర్స్ డిమెన్షియా. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, బ్రదర్ ఎవరికన్నా ఉంటే 1.5 times మోర్ రిస్క్ డిమెన్షియా డెవలప్ అవడానికి. కార్డియోవాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే హైపర్ టెన్షన్, హై కొలెస్టరాల్, హార్ట్ డిసీజ్ ఇవన్నీ ఉన్న వాళ్ళకు కూడా డిమెన్షియా వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే హెల్దీ లైఫ్ స్టైల్, ఈ హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్ రాకుండా ఉండడానికి కావాల్సిన ఎక్సర్సైజ్, గుడ్ హెల్త్, గుడ్ డయట్ ఫాలో అవడం కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు హెడ్ ఇంజురీ జరిగిన వాళ్ళకు కూడా డిమెన్షియా వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. డయట్ ఎలా తీసుకోవాలి? ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా ఉన్న డయట్లో డిమెన్షియా రిస్క్ తగ్గుతుంది. ఫిష్ వన్స్ ఎ వీక్ 2 times ఎ వీక్ తీసుకున్న వాళ్ళల్లో కూడా రిస్క్ ఆఫ్ డిమెన్షియా తక్కువ ఉంది అని ఐడెంటిఫై చేశారు. ఇన్ జనరల్ మెడిటరేనియన్ డయట్ అంటాం, అంటే అగైన్ ఇప్పుడు చెప్పిన ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, బీన్స్, ఫిష్, కొంత వైన్ ఇవన్నీ కూడా డిమెన్షియా రిస్క్ని తగ్గిస్తాయి అన్నమాట. కొన్ని సప్లిమెంట్స్ కూడా అందరూ తీసుకుంటూ ఉంటారు, వైటమిన్ ఈ, వైటమిన్ సి, ఫోలేట్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, సాయ్ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి కూడా బ్రెయిన్ హెల్త్ని ప్రమోట్ చేసి డిమెన్షియా రిస్క్ని తగ్గిస్తాయి. ఇవి నాట్ నెససరీ సప్లిమెంట్స్గా తీసుకోక్కర్లేదు, వీటితో ఉన్న ఫుడ్ మనం మన డయట్లో పార్ట్ అండ్ పార్సల్ చేసుకున్నా సరిపోతుంది. సోషల్గా యాక్టివ్గా ఉండాలి, డిమెన్షియా రిస్క్ తగ్గుతుంది. ఫ్రెండ్స్ని కలవడం, ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం, కాన్వర్సేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడము, చెస్ ఆడడము, బుక్స్ చదవడం, పజిల్స్ చేయడం ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ టు ద బ్రెయిన్, అది డిమెన్షియా రిస్క్ని తగ్గిస్తుంది. వాళ్ళంతటి వాళ్ళే ఐసోలేటెడ్గా ఒక రూమ్లో కూర్చుని వేరే వాళ్ళతో కలవకుండా ఉంటే రిస్క్ ఆఫ్ డిమెన్షియా డెఫినెట్గా పెరుగుతుంది. ఎక్సర్సైజ్ బిగ్ రోల్. 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే రిస్క్ ఆఫ్ డిమెన్షియాని తగ్గిస్తుంది. సో ఇదంతా చిన్న సమ్మరీ లాగా చెప్పాలి అంటే, హెల్దీ బ్రెయిన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే స్టాప్ ఏజింగ్ మనం చేయలేం, జెనెటిక్స్ని మనం డిసైడ్ చేయలేం. మన చేతుల్లో ఉన్నది ఏంటి అంటే హెల్దీ డయట్ తీసుకోవడము, బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్, కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకోవడము, బ్రెయిన్ యాక్టివ్గా ఉంచడము, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడము, అలానే హెడ్ ఇంజురీ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. 2-wheeler మీద ట్రావెల్ చేస్తున్నారనుకోండి, హెల్మెట్ పెట్టుకోవడం అట్లాంటివన్నీ ఇంపార్టెంట్.
డిమెన్షియా ప్రివలెన్స్ ఎలా ఉంది. ఈ వరల్డ్ మొత్తంలో అబౌట్ 50 మిలియన్ పీపుల్ ఉన్నారు డిమెన్షియాతో ఎఫెక్ట్ అయిన వాళ్ళు. దట్స్ ఎ వెరీ బిగ్ నంబర్. అలానే 10 మిలియన్ న్యూ కేసెస్ ఎవ్రీ ఇయర్. ఇంకా చెప్పాలంటే ఎవ్రీ 3 సెకండ్స్కి ఒక న్యూ కేస్ ఆఫ్ డిమెన్షియా డిటెక్ట్ అవుతుంది. ఏజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ రిస్క్ ఆఫ్ డిమెన్షియా పెరుగుతుంది. అలానే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది పీపుల్కి. ఇదివరకటి కన్నా ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగా పెరిగింది. సో నంబర్ ఆఫ్ పీపుల్ విత్ డిమెన్షియా కూడా పెరుగుతుంది దానికి ప్రపోర్షనేట్గా అనమాట. ఇండియాలో కూడా 4 మిలియన్ పీపుల్ ఉన్నారు. ఈ నెంబర్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇవి బ్రెయిన్లో డిమెన్షియా ఎఫెక్ట్ చేసే ఏరియాస్ ఇంచుమించుగా చివరి స్టేజెస్కి వచ్చేటప్పటికి ఎంటైర్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది. కాకపోతే ఇనీషియల్ స్టేజెస్లో కొన్ని ఏరియాస్ స్పెసిఫిక్గా ఇన్వాల్వ్ అవుతాయి. అది మెమరీ సెంటర్ ఒకటి, మన ఇంటెలిజెంట్ అండ్ బిహేవియర్ సెంటర్ ఒకటి, అలానే లాంగ్వేజ్ సెంటర్ ఒకటి ఇనీషియల్గా ఎఫెక్ట్ అవుతాయి. హెల్దీ బ్రెయిన్ సరిపడా సైజులో ఉంటే అల్జైమర్స్ డిమెన్షియా పేషెంట్లో బ్రెయిన్ ష్రింక్ అయిపోయి టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ముందుగా అల్జైమర్స్ డిమెన్షియా పేషెంట్లో ఎఫెక్ట్ అయ్యేది మెమరీ సెంటర్. అందుకే వాళ్ళు రీసెంట్ మెమరీని కోల్పోతూ ఉంటారు. తర్వాత స్పీచ్ సెంటర్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత ఫ్రాంటల్ లోబ్, అది మన ఇంటెలిజెన్స్ని బిహేవియర్ని డిటర్మిన్ చేస్తుంది. చివరగా ఎంటైర్ బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది. హిపోక్యాంపస్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. అక్కడే న్యూ మెమరీస్ ఫామ్ అవుతాయి, లెర్నింగ్ మొదలవుతుంది. ఇది ముందుగా ఎఫెక్ట్ అవ్వడం మూలానే రీసెంట్ మెమరీతో ప్రాబ్లం నోటీస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలానే లాంగ్వేజ్ సెంటర్, ఇది ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ స్పీచ్, వొకాబులరీ, విషయాన్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా పోతూ ఉంటాయి. కొన్ని ఏరియాస్ ప్రిజర్వ్ అవుతాయి. ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ అల్జైమర్స్ డిమెన్షియాలో కొన్ని ఏరియాస్ ఏమో డ్యామేజ్ అవుతాయి, కొన్ని ఏరియాస్ ప్రిజర్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింగర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మ్యూజిక్ స్కిల్స్ ప్రిజర్వ్ అవుతాయి. సో డిమెన్షియా సెటిన్ అయినా కూడా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉంటారు ఇనీషియల్ స్టేజెస్లో. డ్యాన్స్ చేసే స్కిల్స్ ఉంటాయి. ఫర్బిడెన్ వర్డ్స్ కూడా ప్రిజర్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చాలా జెంటిల్గా సాఫ్ట్గా ఉన్న పర్సన్ డిమెన్షియా సెటిన్ అయ్యాక ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేయడం చూస్తాం. పక్కన వాళ్ళని తిడతా ఉంటారు, అరుస్తూ ఉంటారు, కేర్ గివర్తో రూడ్గా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడు ఆ పర్సన్ అట్లా చేయలే. డిమెన్షియా సెటిన్ అయ్యాక ఈ చేంజెస్ చూస్తాం. అది ఆ పర్సన్ తప్పు కాదు, ఇట్స్ ద డిసీజ్ డూయింగ్ ఇట్. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేర్ గివర్స్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంతా చేస్తున్నా కూడా ఈ పర్టిక్యులర్ పర్సన్ నన్ను అబ్యూజ్ చేస్తున్నారు అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ అగైన్ అది పర్సన్ కాదు, ఇట్స్ ద డిమెన్షియా డూయింగ్ ఇట్. సమ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ వర్కింగ్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆర్ డెడ్. దానివల్ల వచ్చిన ప్రాబ్లం అన్నమాట. స్టేజెస్ ఉంటాయి, ఎర్లీ స్టేజ్, మిడ్ స్టేజ్, సివియర్ స్టేజ్. ఎర్లీ స్టేజ్లో మనం అనుకున్నట్టు ముందుగా రీసెంట్ మెమరీ పోతుంది. తర్వాత స్పీచ్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం, మూడ్ స్వింగ్స్ చూస్తూ ఉంటాం. మిడిల్ స్టేజెస్కి వచ్చేటప్పటికి లాంగ్ టర్మ్ మెమరీ కూడా పోతుంది, ఇంకా మోర్ బిహేవియరల్ ఇష్యూస్ చూస్తాము. సివియర్ స్టేజెస్కి వచ్చేటప్పటికి ఇక వాళ్ళు డే టు డే లైఫ్ చేసే తమ పనులు తాము చేసుకోలేకపోవడం, తినడానికి, తాగడానికి, బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా డిపెండెంట్ అయిపోతారనమాట. నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది చివరి స్టేజ్ ఆఫ్ డిమెన్షియా. మేమేం చేస్తాం, మెడికల్ ఇవాల్యుయేషన్కి తీసుకొస్తే ముందుగా హిస్టరీ ఇంపార్టెంట్ మాకు. పాస్ట్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఫ్యామిలీలో ఎవరికన్నా డిమెన్షియా ఉందా, ఏం మందులు తీసుకుంటున్నారు, ఆల్కహాల్ యూసేజ్ ఉందా, ఈ బ్రీఫ్ హిస్టరీ. ఎగ్జామినేషన్లో న్యూరలాజికల్ ఎగ్జామ్ ఇంపార్టెంట్. అట్లానే మెంటల్ స్టేటస్ ఎగ్జామ్ అని చేస్తాము. కొన్ని క్వశ్చన్స్, ఓరియంటేషన్ ఎట్లా ఉంది చూడడానికి, క్యాలిక్యులేషన్, చిన్న క్యాలిక్యులేషన్స్ ఇస్తాము, పిక్చర్స్ డ్రా చేయడం, చిన్న పజిల్స్ ఇవ్వడం. దీన్ని బట్టి మాకు కొంత ఐడియా వస్తుంది డిమెన్షియా ఉందా, ఏ స్టేజ్లో ఉన్నారు, ఎర్లీ స్టేజెస్సా, మిడ్ స్టేజెస్సా, సివియర్ స్టేజెస్సా. అలానే కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా, బ్లడ్ కౌంట్స్, కిడ్నీ, లివర్తో పాటు థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఉంటే అది ట్రీట్ చేస్తే మెమరీ లాస్ ఇంప్రూవ్ అవుతుంది. వైటమిన్ B12 డెఫిషియన్సీ అగైన్ ట్రీటబుల్ కండిషన్. షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి. ఇదే కాకుండా సిటీ స్కాన్, MRIలో కూడా మాకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ట్రీట్మెంట్ ఏంటి, నాన్ ఫార్మకలాజికల్ మెషర్స్ ఉంటాయి, అలానే మెడికేషన్స్ ఉంటాయి. ఈ పేషెంట్స్ని ట్రీట్ చేసేటప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఛాలెంజెస్ బిహేవియరల్ ఇష్యూస్కి రిలేటెడ్గా ఉంటాయి. వాళ్ళన్నీ మర్చిపోయి దారి తప్పిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. అది ప్రాబ్లం అవుతుంది అని కూడా వాళ్ళకి తెలియదు.
వాండరింగ్ బిహేవియర్, గెట్టింగ్ లాస్ట్, అలానే అబ్యూజివ్గా ఉంటారు, తిడతా ఉంటారు, అరుస్తూ ఉంటారు, పక్కన వాళ్ళని కొడతా ఉంటారు, సెల్ఫ్ కేర్ని నెగ్లెక్ట్ చేస్తారు, తినడానికి రిఫ్యూజ్ చేస్తారు, తాగడానికి రిఫ్యూజ్ చేస్తారు, స్నానం చేయనంటారు. ఇది చాలా కామన్గా వినబడే కంప్లైంట్, స్నానానికి ఒప్పుకోవట్లేదు అని. ఇట్లాంటివన్నీ చూస్తూనే ఉంటాం. మెడిసిన్స్ కన్నా కూడా కొంత నాన్ ఫార్మకలాజికల్ అంటే కొంచెం కామ్ డౌన్ చేయడము, వాళ్ళకి ఇష్టమైన ఎన్విరాన్మెంట్లో వాళ్ళని ఉంచడం. ఇప్పుడు వాళ్ళ రూమ్ ఉందనుకోండి, వాళ్ళకి ఇష్టమైన వస్తువులు పెట్టడము, వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ ప్లే చేయడము, వాళ్ళకి ఇష్టమైన బుక్స్ ఆర్ మ్యాగజైన్స్ ఉంచడము, అప్పుడప్పుడు వాక్స్కి తీసుకెళ్ళడము, హెల్దీ డయట్ తీసుకుంటున్నారా లేదా, సరిపడా నిద్ర పోతున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవడం, మందులు వేసుకుంటున్నారా లేదా, వాళ్ళకి ఇష్టమైన పీపుల్ ఉంటారు, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, అప్పుడప్పుడు వాళ్ళని కలిసేలాగా చేయడము, ఇట్లాంటి కొంతవరకు హెల్ప్ చేస్తాయి. ఇంకా డాక్టర్స్ ఎవాల్యుయేషన్స్ కూడా ఇంపార్టెంటే. రెగ్యులర్ విజిట్స్ డాక్టర్తో, సో దట్ ఎలా ప్రోగ్రెస్ అవుతున్నారు, మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండడానికి, సేఫ్టీ చెక్ చేసుకుంటూ ఉండాలి. మెడిసిన్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, మెమరీ మెడిసిన్ అంటారు. ఇది డిమెన్షియా మొదలైన తర్వాత ఉన్న ప్రాబ్లమ్ని వెనక్కి తీసుకెళ్ళలేదు, ప్రోగ్రెస్ అవుతున్న ప్రాబ్లమ్ని కొంతవరకు స్లో డౌన్ చేస్తుంది అంతే. మొదట్లో అనుకున్నట్టు ఎసిటైల్ కొలీన్ లెవెల్స్ని పెంచి ఈ మెడిసిన్స్ హెల్ప్ చేస్తాయి కొంతవరకు. అలానే మెమాంటిన్ అని ఇంకో మెడిసిన్ ఉంది, అది రిసెప్టార్స్ మీద పనిచేసి కొంతవరకు ప్రాసెస్ని స్లో డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ డిమెన్షియా పేషెంట్స్ అందరిలో డిప్రెషన్ కూడా కామన్గానే చూస్తూ ఉంటాం. వాళ్ళల్లో యాంటీ డిప్రెసెంట్స్ అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటాము. ఇంకా బిహేవియరల్ మెడిసిన్స్, అగైన్ ముందుగా మందుల జోలికి వెళ్ళకూడదు, మనం వాళ్ళని ఎలా కామ్ డౌన్ చేయాలి అనే టిప్స్ కేర్ గివర్స్కే ఎక్కువ తెలుస్తుంది. వాళ్ళకి ఇష్టమైనవి ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ సెట్ చేసి కామ్ డౌన్ చేయడమే. మందులకి ఎప్పుడు వెళ్తామంటే కేర్ గివర్ సేఫ్టీ ఎట్ రిస్క్ అనిపించినప్పుడు, వాళ్ళని కొడతాను, వాళ్ళని అబ్యూస్ చేస్తూ ఉంటే ఇక తప్పదు అనుకున్నప్పుడు లాస్ట్ రిసార్ట్ ఈ బిహేవియరల్ మెడికేషన్స్కి వెళ్తాం. ఎందుకంటే వాటికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ చాలానే ఉన్నాయి, వీలైనంత అవాయిడ్ చేస్తాం, తప్పదు అనుకున్నప్పుడు పెడతాం. అది కూడా షార్ట్ పీరియడ్ పెట్టి పర్వాలేదు అనుకున్నప్పుడు మళ్ళీ డోసెస్ కట్ బ్యాక్ చేసేసుకుంటూ ఉంటాము. స్లీప్ మెడిసిన్స్ చాలామంది కామన్గా చేసే పొరపాటు, పేషెంట్ బాగా వైలెంట్గా ఉన్నప్పుడు స్లీప్ మెడిసిన్స్ ఇచ్చేస్తే వాళ్ళు కామ్ డౌన్ అయ్యి పడుకుంటారు, ఇబ్బంది ఉండదు అనుకుంటారు. కానీ స్లీప్ మెడిసిన్స్ కెన్ బి వెరీ హార్మ్ఫుల్ ఈ డిమెన్షియా పేషెంట్స్కి. ఎందుకంటే ఆ ఎసిటైల్ కొలిన్ లెవెల్స్ని ఇవి ఇంకా తగ్గించేసి డిమెన్షియాని వర్సన్ చేసేస్తాయి. అందుకని బెంజోడయాజెపిన్స్కి, బెనడ్రిల్ ఇలాగా స్లీప్ ఇండ్యూస్ చేసే మెడిసిన్స్ జోలికి వెళ్ళకూడదు. ఆ బిహేవియరల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాడే కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి కూడా స్పేరింగ్గా వాడి వాళ్ళని కామ్ డౌన్ చేసుకోగలగాలి అంతే. సో ఈ డిమెన్షియా పేషెంట్ ట్రీట్మెంట్లో టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంటే కాకుండా అతని ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ద కేర్ గివర్, ద డాక్టర్, ఫార్మసిస్ట్, వీళ్ళంతా కలిసి దే షుడ్ కమ్ అప్ విత్ ఎ ప్లాన్ ఈ పేషెంట్ని టేక్ కేర్ చేయడానికి. కేర్ గివర్ బర్డెన్ ఆర్ కేర్ గివర్ బర్న్అవుట్ అనేది కూడా కామన్గా చూస్తూనే ఉంటాం. యూజువల్గా ఎక్కువ కేసెస్లో స్పౌజ్, వైఫ్ ఆర్ హస్బెండ్ ఇన్వాల్వ్ అవుతారు. డాటర్ కొన్నిసార్లు చూస్తూనే ఉంటాము, సన్ ఇన్వాల్వ్ అవుతారు కొన్నిసార్లు. ఆ బర్డెన్ అంతా వీళ్ళ మీదే ఉంటుంది టోటల్గా. వీళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారు ఫిజికల్గా, ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా. దీన్ని కూడా టేక్ కేర్ చేయాలి. వాళ్ళు సిక్ అయితే అసలు పర్సన్ని టేక్ కేర్ చేయడానికి ఎవరు ఉండరు కదా. సో వాళ్ళు కేర్ గివర్ అనే వాళ్ళు అంతా వాళ్ళ భుజాల మీదే తీసుకోకుండా మిగతా ఫ్యామిలీ సపోర్ట్ కూడా తీసుకోవాలి. వాళ్ళ ఓన్ హెల్త్ వాళ్ళు చూసుకుంటేనే కదా దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ద పర్టిక్యులర్ పర్సన్. వాళ్ళు సరిగ్గా తింటున్నారా లేదా, వాళ్ళ మెడిసిన్స్, వాళ్ళ హెల్త్ చెకప్స్, వారానికి ఒకసారి బ్రేక్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు కూడా అన్నీ మిస్ అయిపోకుండా అప్పుడప్పుడు ఫంక్షన్స్, సోషల్ యాక్టివిటీస్ ఉంటే అటెండ్ అవ్వడము, ఆ 2 hours ఇంకెవరికన్నా అప్పచెప్పి అట్లా చేయాల్సిందే. లేకపోతే వీళ్ళు బర్న్అవుట్ అయిపోతారు, అది ఇంకా పెద్ద ఇష్యూ అనమాట. సో ఇది బ్రీఫ్గా అబౌట్ అల్జైమర్స్ డిమెన్షియా. మెయిన్ పాయింట్స్ ఈరోజు చెప్పుకున్న ఏంటంటే, డిమెన్షియా అనేది ఒక జర్నీ, అదొక నెలలో, ఒక సంవత్సరంతో పోయే ప్రాబ్లం కాదు. యావరేజ్గా కొంచెం అటు ఇటుగా అబౌట్ 10 years ఆఫ్ జర్నీ
ఇది ఒక్క డిమెన్షియా పేషెంట్ ఒక్కళ్ళే కాదు, అతన్ని ఫ్యామిలీ మొత్తం కూడా టుగెదర్ చేయాల్సిన జర్నీ అన్నమాట, విత్ ద సపోర్ట్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ద సొసైటీ. మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా డిమెన్షియా సస్పెక్ట్ చేస్తే థరో మెడికల్ ఇవాల్యుయేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని రీసోర్సెస్ alzheimers.org అనేది ఒక పర్టిక్యులర్ రీసోర్స్, చాలా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం అనుకున్న పాయింట్సే కాకుండా కేర్ గివర్ టిప్స్, రీసోర్సెస్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. సెప్టెంబర్ ఇస్ ద వరల్డ్ ఆల్జైమర్స్ మంత్. ఒక మంత్ అంతా డెడికేట్ చేశారు ఆల్జైమర్స్ డిమెన్షియా కోసం, టు ఇంక్రీజ్ ద గ్లోబల్ అవేర్నెస్ని పెంచడానికి. యూజువల్గా అందరూ ఇన్వాల్వ్ అవుతారు, డాక్టర్స్, ఫార్మసిస్ట్, మెడికల్ రీసెర్చ్ ప్రొఫెషనల్స్, ఫ్యామిలీ, పేషెంట్స్, ఈ అవేర్నెస్ పెంచడానికి అన్నమాట. టీపా స్నో ఈవిడ ఒక ఆక్యుపేషనల్ థెరపిస్ట్. షీ ఈజ్ ఏ లీడర్ ఇన్ ఎడ్యుకేటింగ్ అబౌట్ ఆల్జైమర్స్ డిమెన్షియా. ఆవిడ కోట్ ఒకటి చాలా ఇంప్రెసివ్గా అనిపించి నా లాస్ట్ స్లైడ్లో పెట్టాను. ఏ పర్సన్ విత్ డిమెన్షియా ఈజ్ డూయింగ్ ద బెస్ట్ దే క్యాన్ ఇన్ ఎనీ గివెన్ మూమెంట్. వాళ్ళ బ్రెయిన్ హాఫే పనిచేస్తుంది అనుకోవాలి, ఆ హాఫ్ ఫంక్షనల్ బ్రెయిన్తో దే ఆర్ డూయింగ్ ద బెస్ట్ దే క్యాన్. మిగతా సపోర్ట్ అంతా ఫ్యామిలీ అండ్ ద పర్టిక్యులర్ కేర్ గివర్ షుడ్ బి ఏబుల్ టు గివ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. డిమెన్షియా గురించి అందరికీ అర్థమయ్యారు. ఇంకా ఎంతో మెడికల్ టాపిక్ అయినా కూడా సైంటిఫిక్ టాపిక్ చాలా ఎక్సలెంట్ చెప్పారు. చాలా బాగా ఎవరు క్వశ్చన్స్ ఎవరు పంపించలేదు. సాధారణంగా ఫేస్బుక్లో లాస్ట్కి వెళ్ళి వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎవరు పంపించలేదు. అందరూ కూడా ఎప్రిషియేట్ చేస్తూ కామెంట్స్ పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ పీపుల్ ఎందుకని ప్రతి వాళ్ళు మంచి మెసేజ్ అని, గుడ్ టాపిక్ అని, వెరీ వెరీ కావాలి చాలా పదాలాగా పెట్టుకుని వచ్చారు. ఇలాగా దగ్గర చాలా బాగుంది. మీకు థ్యాంక్ యూ. మీరు రేపు మళ్ళీ ఈ టాపిక్ని మీరు విత్ స్లైడ్స్ పవర్ పాయింట్ ప్రింట్ చేసిన కదా యూట్యూబ్లో మీరు చూడొచ్చు. డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అని యూట్యూబ్కి వెళ్ళి డాక్టర్ సమరం హెల్త్ ఛానల్ ఆరోగ్యం అని మీరు కొడితే యూట్యూబ్లో వస్తుంది. మీరందరూ కూడా చూడాలని కోరుతున్నాను. అలాగే చాలా వస్తున్నాయి, ఎందుకంటే చాలా ఫ్యామిలీస్లో ఓల్డ్ పీపుల్ ఉన్నారు. ఈ ఓల్డ్ పీపుల్స్ ప్రాబ్లమ్స్ని డెమెన్షియా అనేది ఇంపార్టెంట్ టాపిక్. అలాగే వాళ్ళకి హార్ట్ డిసీజెస్, ఇంకా రీనల్ డిసీజెస్, లేదా క్యాన్సర్ అని వేరే విషయం. అవన్నీ మామూలు ఓల్డ్ ఏజ్లో కొన్ని ప్రాబ్లమ్స్. అలా కాకుండా ఈ మెంటల్ హెల్త్ సంబంధించినవి ఉంటాయి కనుక హౌ టు డీల్ విత్ దెమ్ దాని ఎపిసోడ్ తెలియాలి. మా డాక్టర్ మాధవి గారు చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేది చెప్పారు, చాలా సింపుల్గా చెప్పారు. వెరీ డిఫికల్ట్ టాపిక్ వెరీ సింపుల్గా చెప్పారు. అభినందిస్తున్నాను మేడం. ఇప్పుడు డాక్టర్ మార్ గారు సబ్మిట్ చేస్తారు. ఈ సెప్టెంబర్ నెలలో 21st వరల్డ్ ఆల్జైమర్స్ డే. సెప్టెంబర్ అంతా నడపాలి. 21st అంటే 21వ తారీఖు వరల్డ్ ఆల్జైమర్స్ డేగా మనని ప్రకటించారు. ఆ సందర్భంలో నిజంగా మాధవి గారు కరెక్ట్ పర్సన్ ఆల్జైమర్స్ గురించి మాట్లాడడానికి. ఎందుకంటే ఆవిడ జీరియాటిక్ ప్రాబ్లమ్స్ అన్నీ డీల్ చేస్తున్నారు. అందుకని డాక్టర్ మాధవి గారు చాలా విషయాలు ఈ ఆల్జైమర్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. అందుకని వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళం మన ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళని విసుక్కోవడం కాదు, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఏమిటి అన్నది ఫ్యామిలీ మెంబర్స్ చూస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. ఏమైనా అవసరమైతే ఇలా డాక్టర్ గారు లాంటి వాళ్ళ దగ్గర సలహాలు తీసుకుని మనం మెడిసిన్స్ కూడా వాడుకోవాలి. ఇది అందుకని డాక్టర్ గారి వాళ్ళు చాలా విషయాలు చాలా సింపుల్గా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఎంత బిజీగా వచ్చి ఈ విషయం మాట్లాడినందుకు. మళ్ళీ వచ్చే శనివారం వరల్డ్ డెఫెన్స్ డే, దాని గురించి డాక్టర్ మధుసూదన్ శర్మ గారు, ఆయన విజయవాడ IMAకి ప్రెసిడెంటు, ఆయన డెఫెన్స్ గురించి మాట్లాడతారు. అందుకని నెక్స్ట్ సాటర్డే మనం డాక్టర్ మధుసూదన్ శర్మ గారిని విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.